హలో ప్రభాస్, నువ్వు చేస్తుంది నాకు అస్సలు నచ్చలేదు. యా ఓయ్ ఆర్జీవిడాలి ఏంటి ఇప్పుడు నేనేం చేశాను? నా మీద పడ్డావు. ఏం చేసావా? నువ్వు చేసిన పనికి నా కడుపు రగిలిపోతుంది. నిన్ను చూస్తుంటే నాకు మండిపోతుంది. యా ఏ ఆగింది దిగలే, ఎక్కడికో వెళ్ళిపోయి నా దగ్గరికి వచ్చావా ఏంటి? నేను 24/7 మత్తులోనే ఉంటాను. నేను నీ దగ్గరకే వచ్చాను. నిన్ను గట్టిగా కడిగేద్దాం అనుకుంటున్నాను. యా ఊరి నీ యాషలో నీకేదైనా పార్టీ ఇస్తా అని చెప్పి మర్చిపోయానా? చెప్పు, ఇప్పుడే ఇప్పించేస్తా. ఆల్రెడీ ఒక పార్టీకి కొమ్ము కాసి కోర్టు చుట్టూతా తిరిగి నానా దొబ్బులు తిని నేను నానా నరకం అనుభవించాను. నాకే పార్టీ వద్దు. యా ఊరి నీ నోట్లో చూడగొట్ట, నీకు అలా అర్థమైందా? నేను అంటున్నది చిల్లయ్య పార్టీ. నీతో విషయం తేల్చుకున్నాక అది ఎలాగూ పుచ్చుకునే పోతాను. నువ్వు చేసిన పనికి రెబల్ ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు. యా ఇదిగో ఆర్జీవే, నువ్వు డైరెక్ట్ గా మ్యాటర్ చెప్పకపోతే నిన్ను ఇప్పుడే ఎత్తి బల్లాల దేవుడు బల్లపై పడేస్తాడు, పిండి పిప్పి చేసేస్తాడు. సూటిగా సిక్కు లేకుండా చెప్పు మ్యాటర్ ఏంటో. ఛాంపియన్ సినిమాకి ఇండస్ట్రీ అంతా ట్యాగులు చేసి మరీ పబ్లిసిటీ చేస్తున్నారు, అవునా కాదా? అవును, శ్రీకాంత్ అనే అబ్బాయి సినిమా కదా, అందరం చేస్తున్నాం. చేద్దా? అది కూడా తప్పేనా? నువ్వు ఎవడి సినిమాకైనా పబ్లిసిటీ చేసుకో, ఆఖరికి నా చెత్త సినిమా కూడా చేసుకో, నో ప్రాబ్లం. ఓర్ని ఈ వంకతో నాతో పబ్లిసిటీ కొట్టేద్దాం కుట్ర చేస్తున్నావు డార్లింగ్. నో, అది కాదు. ఛాంపియన్ సినిమా పబ్లిసిటీలో భాగంగా మీ జీవితంలో మీకు ఛాంపియన్ ఎవరు అని అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తూ ఇంకొకరికి ట్యాగ్ చేయాలి. నీకు ఎవరు ట్యాగ్ చేశారు? నాగా సందీప్ వంగ తన జీవితంలో వాళ్ళ అమ్మే ఛాంపియన్ అని చెప్పి నాకు ట్యాగ్ చేసే డార్లింగ్. యా ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. తాను తన జీవితంలో ఎంతో మంది ఉన్నా వాళ్ళ అమ్మే ఛాంపియన్ అని చెప్పి నీకు ట్యాగ్ చేస్తే నువ్వు అప్పుడు ఏం చేసావు? యా నేను ఉన్న విషయం చెప్పాను కదా డార్లింగ్. నా జీవితంలో ఛాంపియన్ ఎవరు అంటే రాజమౌళి అని చెప్పాను. నీ జీవితంలో రాజమౌళియే ఎందుకు ఛాంపియన్? నాకు ఇంటర్నేషనల్ లెవెల్లో బాహుబలి రూపంలో చాలా పెద్ద బ్రేక్ ఇచ్చాడు. ఇండియా మొత్తానికి నన్ను నెంబర్ 1 హీరోగా నిలబెట్టాడు. అందుకే నా జీవితంలో రాజమౌళి ఛాంపియన్ అని చెప్పాను. ఇదే ఈ మాటే నా మనసును తోల్చేస్తుంది. ఒక సినిమా హిట్ అయ్యి నీకు పేరు వస్తే అతను ఛాంపియన్ అయిపోతాడా? నా స్టార్డమ్ చేంజ్ అయిపోయింది కదా, అందుకే చెప్పాను. అసలు నువ్వు రెబల్ స్టార్ అవ్వడానికి కారకుడైన మీ పెదనాన్న కృష్ణరాజు గారు నీకు ఛాంపియన్ కాదా? ఇది నన్నే కాదు నీ అభిమానులను కూడా బాధ పెడుతున్న విషయం. యా అయ్యి బాబోయ్, నువ్వు ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టగడాలి. మా పెదనాన్న లేకపోతే అసలు నేను ఎక్కడున్నాను? ఇప్పుడు చెప్పడం కాదు, తప్పించుకోవడం కాదు. ఛాంపియన్ ఎవరు అన్నప్పుడు మీ పెదనాన్న పేరు చెప్పుంటే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఛాంపియన్ సినిమాకి పబ్లిసిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లే చెప్పారు. నువ్వు అలాగే చెప్తావు అనుకున్నావు, కానీ చాలా తప్పు చేసావు. లేదు, అసలు మా పెదనాన్నే మాకు మొదటి ఛాంపియన్. ఆయన వల్లే కదా నాకు రెబల్ స్టార్ బిరుదు వచ్చింది. ఆయన వల్లే కదా నాకు రెబల్ ఫ్యాన్స్ వచ్చారు. రాజమౌళి పైన అభిమానంతో అలా చెప్పాను, అంతే డార్లింగ్. నేను నీకు చెప్పేటంతలోని కాదు, కానీ ముందు మన వాళ్ళలో ఎవరు మనకు ఆదర్శమో అది ఎప్పుడు మన మైండ్లో తిరుగుతూ ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మన వాళ్ళను ముందు మర్చిపోకూడదు. యా నేను ఎప్పుడు మర్చిపోండాలి. మా పెదనాన్నకు కూడా రాజమౌళి అంటే బాగా ఇష్టం. బాహుబలి లాంటి మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు అంతే డార్లింగ్. ఐ లవ్ యూ పెదనాన్న. నువ్వు చేసిన తప్పుకు పరిహారంగా నాకు ఇష్టమైన మందు విందుతో నన్ను తృప్తిపరచాలి. అప్పుడు నువ్వు నిజంగా ఛాంపియన్ అవుతావు. యా వారిని ఈ ముక్కేదో ముందే ఎడితే ఆ వాడ్కా సీసాల కేసుని మొహాన్ కొట్టేవాడు కదా, దొంగ సచ్చినోడా. పద వెళ్దాం పద. యా ఇది నాకు కావాలి. ఐ లవ్ ఇట్. ఐ లైక్ యూ. యా పా